హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళాదుంప తీసేసుకున్నాను. తీసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత చాకుతో ఇలా బాగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. చాలా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా ఘాట్లు పెట్టేసేయాలి. రసం మొత్తం బయటకు వచ్చేసేలాగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. బాగా ఇలా ఘాట్లు పెట్టేసిన తర్వాత కొబ్బరి నూనె వేసేసుకోండి. ఒక 4-5 డ్రాప్లు ఇలా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసేసేయాలి. పసుపు వేసేసి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనము కాళ్ళ పొగలు ఎక్కువగా ఉంటాయి కదండి, చలికాలం అయితే ఎక్కువగా ఉంటాయి కాళ్ళ పొగలు. అలాంటప్పుడు దీన్ని కాళ్ళకి ఇలా అప్లై చేసేయాలండి. బాగా మొత్తం ఇలా రుద్దేసి ఒక 1 అవర్ వదిలేసి మనము కాళ్ళు వాష్ చేసుకున్నాం అనుకోండి, పొగళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. ఒక వారం రోజులు ఇలా చేసి చూడండి, కాళ్ళ పొగళ్ళు నీట్గా వెళ్ళిపోతాయి. ఈ చలికాలం అసలు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి, మంటలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ వస్తుంది అనేవాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ బియ్యం వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసాను. తర్వాత ఫ్లాక్ సీడ్ 1 స్పూన్ వేసానండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసాను. వేసేసి బాగా మరిగించేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఇలా మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, అవి 1/2 గ్లాస్ అయ్యేంత దాకా బాగా ఇలా మరిగించేసేయాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం బాగా ఇడుగుతాయి వాటర్లోకి. ఇప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసి చూడండి, దీంట్లో మనము షాంపూ కలిపేసి తలస్నానం చేసుకున్నట్లయితే ఎయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. మీకు రిజల్ట్ అనేది ఇంకా స్పీడ్గా కావాలి అని అంటే నేను చూపించినట్టు చేయండి, ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఇలా తయారు చేసుకున్న వాటర్లోకి కొబ్బరి నూనె వేసేసేయాలి. 1 స్పూన్ కొబ్బరి నూనెని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె వేసేస్తున్నాను. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని మనము కుదుళ్ళకు పట్టించాలండి. ఇలా బాగా తలకు మొత్తం ఇలా పెట్టేసి మనము ఒక 1/2 అవర్ వదిలేసి తలస్నానం చేసినట్టయితే మనకు ఎయిర్ ఫాల్ తొందరగా కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. హెయిర్స్ కూడా సిల్కీగా స్మూత్గా పెరుగుతాయి. ట్రై చేసి చూడండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు పువ్వులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇలా ఎక్కువగా తెచ్చినప్పుడు మనం డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. అలా కాకుండా ఇలా కవర్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే 15 రోజులు అయిందండి ఇవి తెచ్చి, ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఒక్కసారికి 1 కేజీ తెచ్చేసుకుంటాను నేను. ఇలా మనము కవర్లో స్టోర్ చేసిన కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే చూడండి, ముందుగా ఏం చేయాలంటే ఏదైనా పాడైన పువ్వులు ఉంటాయి కదా, ఏదైనా కుళ్ళిపోయిన పువ్వులు ఇలాంటివి ఏదైనా ఉంటే నీట్గా తీసేసేయండి. చూడండి 15 రోజులైనా కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయో పువ్వులు. నీట్గా తీసేసేయాలి. మొత్తం తీసేసిన తర్వాత కవర్ని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసుకోండి. కవర్లోనే పెట్టేసుకోవచ్చండి, మనం ఏ బాక్స్ కూడా అవసరం లేదు, అంత ఫ్రెష్గా ఉంటాయి. ఇలా లూజ్గా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక రోజు ఇలా పెడితే ఇంకొక రోజు ఇలా తిప్పి పెట్టాలండి మనం ఫ్రిడ్జ్లో. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి, చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటాం అనుకోండి ఒక రోజు ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మనం పూలు తీసుకున్నప్పుడు ఇలా ముడి కిందికి వేసేసి ఇలా పై వైపుకి ఇది వచ్చేలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెడుతూ ఉన్నట్లు రోజు ఇలా మారుస్తూ ఉన్నట్టయితే పువ్వులు అనేవి 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కవర్లో పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం కూడా పాడవవు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొత్తిమీర ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయినవి, ఎండిపోయిన ఆకులు ఇవి ఉంటే మొత్తం తీసేసేయండి. ఇలా తీసేసుకున్నాలి నీట్గా. ఇలా చూడండి, ఇలా తీసేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలండి. నేను ఇక్కడ కిచెన్ టవల్ తీసుకుంటున్నాను. దీనికి అనేసి ఒక సపరేట్గా ఒకటి పెట్టేసుకొని ఉంటాను. ఇలా ఒక క్లాత్లోకి కొత్తిమీర పెట్టేసి తర్వాత 1 స్పూన్ పెట్టుకోవాలి. ఇలా స్పూన్ కనుక ఇలా మధ్యలో పెట్టినట్టయితే కొత్తిమీర అనేది మధ్యలో కుళ్ళిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలోనే ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటుంది, అలా కుళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా స్పూన్ పెట్టేసి ఇలా నీట్గా క్లాత్ని ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి ఒక పాలిథిన్ కవర్లో అయితే పెట్టుకోవాలి. ఇలా ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఒక 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, పాడవ్వదు. నేనైతే ఈ మధ్యన ఇలానే స్టోర్ చేస్తున్నాను, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి, చూడడానికి అంత బాగోదు. అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి. రోజు ఇలా ఒక 4-5 రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపురులు అనేవి వాటంతికవే ఊడిపోతాయి.
కొద్దిగా మంటగా ఉంటుందండి. అయినా పర్లేదు, తొందరగా ఊడిపోతాయి. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు గానీ, సాంబార్ గానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి గనక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూద్దాము. ఇలాంటి పేపర్ కప్ ఉంటే చాలండి, మనం ఈజీగా ముగ్గులైతే వేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక పేపర్ కప్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో మనకు నచ్చిన డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న డిజైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. మీకు వచ్చిన డిజైన్ మీరైతే డ్రా చేసేసుకోండి. నేను ఇలా డ్రా చేసుకున్నానండి. తర్వాత ఒక సూది తీసేసుకొని ఇలా మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే చిన్న చిన్నగా ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసేయాలి. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి కానీ లేదంటే ముగ్గు పిండి కానీ ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము దీంతో అయితే ముగ్గులు వేసేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ట్రై చేసి చూడండి. మీకు నెక్స్ట్ టిప్ చూద్దాము. స్టవ్ వెలిగించి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసేయాలి. వేసేసి రెండు కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేడయ్యేదాకా బాగా ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసేసుకోవాలి. ఇలాంటిది మందంగా ఉన్నది ఒక క్లాత్ తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్నది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా ముడిలాగా వేసేసుకోవాలి. ముడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక రబ్బర్ కూడా వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు నిలబడడం వల్ల మనకు మడిమ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మూటను కనుక మనం ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఇలా ఒక 5 నిమిషాలు రోజు ఇలా పెడుతూ ఉన్నట్లయితే మనకు మడిమ నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో పండుగలు, పూజలు, అలాగే వ్రతాలు ఏదైనా ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఒక ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా మనకు ఈజీగా తగ్గించేసుకోవచ్చు. ముందుగా ఒక దారం తీసేసుకొని మనము 5 పోగుల దారం అయితే ఇలా తీసుకోవాలి. ఇలా 5 పోగుల దారం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసిన తర్వాత దీనికి పసుపు రాయాలండి. పసుపు తాడైతే చేసుకోవాలి. కొద్దిగా ఇలా పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా తడిపేసామంటే ఇది పసుపు తాడులాగా అయిపోతుంది. మనము ట్యాబ్లెట్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పసుపు తాడునైతే రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే మనం ఇలా వేళ్ళకి ఇలా చుట్టించుకోవాలి. 8 షేప్ వచ్చేలా ఇలా నీట్గా ఇలా చూడండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టించుకోవాలి. ఇలా చేసుకుంటే పీరియడ్స్ అనేవి ఎటువంటి ట్యాబ్లెట్తో పని లేకుండా మనకు 2 నుండి 3 రోజుల దాకా రావండి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో 1 స్పూన్ నేను ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది దేనికంటే కొంతమందికి మొటిమలు అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి. అలాగే అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫేస్ మీద. అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అలాగే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇది అయితే బాగా పనిచేస్తుందండి. అలాగే ఏదైనా మొటిమలు అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా, అవి కూడా నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఒక 15 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లో అయితే వస్తుంది. ఈ సీజన్లో అయితే ఎవరికి చూసినా పెద్ద చిన్న తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక రోట్లోకి వాము వేసాను. ఒక హాఫ్ స్పూన్ వాము, అలాగే 1 ఇంచు అల్లం అయితే పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసి వేసేసుకున్నాను. మెత్తగా దంచేసుకోవాలండి. మెత్తగా ఇవి రెండు కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దంచుకుంటే మనకు రసం అనేది బాగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసేసి దంచుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా మెత్తగా దంచేసుకుని దీంట్లో మనము రసం అయితే తీసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా పని చేస్తుంది. మనం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత దీంట్లో రసం అయితే మనం తీసేసుకోవాలి. గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ తేనె కలిపేస్తున్నాను. బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి
పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ తీసుకోవాలి. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు రోజుకు ఒక స్పూన్ ఒక 2, 3 రోజులు తీసుకున్నట్లయితే చక్కగా నయమైపోతుంది. పిల్లలకి ఇచ్చేటట్టుంటే ఒక హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు, జలుబు అలాగే ముక్కు దిబ్బడ ఏది ఉన్నా కూడా క్షణాల్లో అయితే మాయమైపోతుంది. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇడ్లీ పాత్ర కొన్నిసార్లు నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక నిమ్మ చెక్క వేసుకున్న సరిపోతుంది. నిమ్మ చెక్క లేనప్పుడు ఇంట్లో ఇలా చింతపండు వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి, ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది, మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి, కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందికి దించేసుకున్న తర్వాత చూడండి, స్ఫటిక అంటారండి, ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి, అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది, ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి, ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. బాత్రూంలో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం ఓడోనిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక జిప్లాక్ కవర్ తీసేసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసాను. తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసానండి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కాస్త ఇలా హోల్ చేసేసుకోవాలి. పైన ఇలా హోల్ చేసేసుకొని ఒక దారం కానీ లేదంటే ఏదైనా ట్యాగ్ కానీ వేసేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఒక మేకుకు హ్యాంగ్ చేసేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ కవర్కి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇందులో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుంది. బెడ్రూమ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి
నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక తమలపాకు తీసుకున్నాను. ఒక తమలపాకు తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోండి. ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసేసి తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి దీనిపైన. కొబ్బరి నూనె వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా బాగా రెండు మిక్స్ చేసి ఆకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా వయసైన వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా! వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కాసేపు ఇలా వేడి చేసుకోవాలి. అప్పుడే మనకు ఆకు మొత్తం ఒకలా మెత్తగా అయిపోతుందండి. అలా బాగా వేడవుతుంది ఆకు. అలా చూపిస్తాను చూడండి ఇలా. ఇలా బాగా వేడి చేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా! ఆకు కాస్త మెత్తగా అయిపోతుంది. అంటే బాగా వేడయిందన్నమాట ఇలా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మీకు కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇలా పెట్టేసేయండి. కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్న చోటు ఇలా పెట్టేసి మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇలా వదిలేసినట్టయితే మనకు కీళ్ళ నొప్పులు కానీ, అలాగే వాతం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా మాయమైపోతాయి. ఎవరైనా వయసైన వాళ్ళు ఉంటే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఓవర్ నైట్ వదిలేసి మనము దీన్ని తీసేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఇవి లేకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.